వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను మీ శ్రీధర్ మునిగల. ఇటీవల భాగ్యనగరానికి వచ్చినటువంటి భారతదేశ ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి పలు సూచనలు చేయడం జరిగింది. అయితే మనతో మాట్లాడడానికి ఉద్యోగ సంఘ నాయకుడు ఉన్నాడు. సార్ చెప్పండి, ఒక ఉద్యోగ సంఘ నాయకుడిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని పొదుపు సూత్రాలు చెప్పాడు, వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? అందరికీ నమస్కారం. మొన్న మన ప్రియతమ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వచ్చినప్పుడు ప్రపంచంలో పశ్చిమ ఆసియా దేశాలు ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభం సందర్భంగా భారతదేశంలో అంటే మనం తరిగిపోతున్నటువంటి విదేశీ మారక ద్రవ్య నిధులను పొదుపు చేయడానికి, అంటే విదేశీ కరెన్సీ మన దగ్గర ఎంత ఎక్కువగా ఉంటే సంక్షోభంలో ఆ విదేశీ కరెన్సీ ద్వారా మనం సంక్షోభాన్ని ఎదుర్కొని దేశ ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి అవకాశం ఉంటుందని అనే ఉద్దేశంతో మోదీ గారు 9 సూత్రాలను అంటే సంకల్పం, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఈ 9 సూత్రాల పరంగా సంకల్పించుకొని పొదుపు సూత్రాలను పాటించాలని ఒక పౌరులకు ఒక మాటను ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అది చాలా మంచి విషయం. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు పశ్చిమాసియా దేశాల్లో సంక్షోభం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆ సంక్షోభం వల్ల కొన్ని దేశాలు, మనం పక్కన చూస్తున్నటువంటి పాకిస్తాన్ కానీ కింద శ్రీలంక కానీ అనేక దేశాలు యూరోప్ కంట్రీలలో కూడా సంక్షోభం వల్ల పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ వాళ్ళకి నిత్యావసర సరుకుల ధరలు కానీ చాలా ఎక్కువగా పెరిగాయి అన్నమాట. కానీ భారతదేశంలో ఆ స్థాయికి మనం రాలేదు, ఆ స్థితి మనకు లేదు. అంటే పెట్రోల్ ధరలు పెంచడం, గ్యాస్ ధరలు పెరగడం అనేది ఇప్పటివరకు జరగలేదు. కానీ మోదీ గారు ముందు జాగ్రత్తగా ఖచ్చితంగా ప్రతి పౌరుడు ఈ సూత్రాలు, అంటే మనం వ్యయ ప్రయాసాలకు పోకుండా ప్రయాణాలు తగ్గించుకోమని, మరియు వంట నూనెల వాడకం అంటే ఇంట్లో అంటే ఎక్కువ వాడతాం, అలాంటి ఫంక్షన్లలో మనం చేసుకునే ఫంక్షన్లలో తక్కువ నూనెల ద్వారా కూడా మనం పొదుపు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అదేవిధంగా బంగారం గురించి చెప్పడం జరిగింది. అంటే మనం మామూలుగా ఇండియా అంటే మనం ఖచ్చితంగా ఇండియానే బంగారం కాబట్టి మనం అప్పట్లో మన రాసుల అంటే బయట పొగేసుకొని అమ్మేవాళ్ళు బంగారాన్ని, అలాంటి దేశం ఉంది కాబట్టి ఈ బంగారం తక్కువ తీసుకోండి అని అనడానికి ఒక ముఖ్య కారణం ఉంది. ఏంటంటే బంగారం మనం ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం. అంటే దానివల్ల ఏమవుతుందంటే మనం దిగుమతి చేసుకునే బంగారం విలువ అంటే వాళ్ళకి డాలర్ రూపంలో ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. అంటే డాలర్ కనుక మన దగ్గర ఎక్కువ, అంటే ఆ డాలర్ కరెన్సీ మన దగ్గర ఎక్కువ తరిగిపోతే ఏమవుతుందంటే మనకు తర్వాత ఇప్పుడు మనం చూసినాం ఒక 3 సంవత్సరాల క్రితం శ్రీలంకలో జరిగినటువంటి సంక్షోభం, వాళ్ళ దగ్గర విదేశీ మారక ద్రవ్య నిధులు తగ్గిపోవడం ద్వారా వాళ్ళు వేరే దేశాల నుంచి పప్పులు కూడా కొనలేని స్థితిలో ఉండి ఆ సంక్షోభం శ్రీలంక ఏ విధంగా ఎదుర్కొందో మనం అందరం చూసినాం. అలాంటి పరిస్థితి ఇండియాకు రాదు. కానీ మనం ముందు జాగ్రత్తగా మోడీ గారు ఏదైతే పొదుపు సూత్రాలు చెప్పడం జరిగిందో ఖచ్చితంగా మనం ఆ పొదుపు సూత్రాలను పాటించి దేశభక్తిని ప్రతి పౌరుడు తెలియజేయాలని యాజ్ ఏ ఉద్యోగ సంఘ నాయకునిగా నేను కూడా పొదుపు సూత్రాలను పాటించాలని అంటాను. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో కానీ రైళ్లలో అంటే మెట్రో రైలు కానీ రైల్ని వాడకం చేయండి. అదేవిధంగా కారులో వెళ్తున్నప్పుడు అందరూ అంటే ఒక్కొక్కరి ఇండివిజువల్ కాకుండా కొంతమంది కలిసి వెళ్ళినప్పుడు వాడండి. అట్లాంటి సూచనలు వాటిపైన మీ అభిప్రాయం? అంటే మోడీ గారు చెప్పుకొచ్చింది ఏంటంటే స్వదేశీ వస్తువుల యొక్క వినియోగాన్ని ప్రోత్సహించండి. స్వదేశీ వస్తువులు ఎక్కువగా మనం వాడకంలో ఉంటే ఏమవుతుందంటే మన వస్తువుల యొక్క డిమాండ్ పెరిగి మనకే లాభం అవుతుంది. అంటే దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ విదేశీ మారక ద్రవ్య నిధులు మనకు కొరత లేకుండా వాటి ఖర్చు కాకుండా కాపాడ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అంటే రాబోయే కాలంలో మన దేశం అనేది ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి 5వ స్థానం నుంచి 3వ ఆర్థికంగా ఎదగాలి అంటే 3వ స్థానానికి పోవాలంటే ఖచ్చితంగా స్వదేశీ వస్తువుల వినియోగంని మనం ప్రతి ఒక్కరం ఖచ్చితంగా దాన్ని పాటించాలి. మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటాడు. అంటే ఈ మూమెంట్లో వర్క్ ఫ్రమ్ ఎందుకంటే మన స్టార్టప్స్ ఎక్కువ ఉన్నాయి. కొన్ని ఇప్పుడు బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, కోల్కతా, ముంబై ఇలాంటి పెద్ద నగరాలలో ఏమవుతుందో స్టార్టప్స్ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు అంటే ఇండివిజువల్గా ఒక్కొక్కరు కార్ ఒప్పుకొని పోతే డీజిల్ పెట్రోల్ అంతే ఖర్చు అవుతుంది. అలా ఇంట్లో ఉండి మనం వర్క్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ పొదుపు పాటించినట్లయితే ఖచ్చితంగా అంటే అది వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది, అంటే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ పొదుపు సూత్రం ఏదైతే మోదీ గారు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారో దాన్ని మనం ఎప్పుడు కరోనా టైంలో మనం అందరం
పకడ్బందీగా అమలు చేసినాం. అందుకనే ప్రపంచ దేశాలు తలకిందులైన భారతదేశం నిలబడ్డదంటే దానికంటే అప్పట్లో ఉన్నటువంటి మోదీ గారు చెప్పినటువంటి పొదుపు సూత్రాలను పాటించడం. ఇప్పుడు కూడా అంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంక్షోభం, పశ్చిమాసియా దేశాలలో జరుగుతున్నటువంటి అన్సర్టినిటీని గురించి మనం అందరం ప్రతిరోజు ఆ యుద్ధాలు ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో మనం ఇప్పటి నుంచే కొద్దిగా పొదుపుగా ఉండి మనల్ని మనం రక్షించుకుంటూ ఖచ్చితంగా మన దేశం ఎంత పెద్ద సంక్షోభం వచ్చినా మనం ఎదుర్కొని నిలబడతామని ఆ సందర్భంగా మోదీ గారు చెప్పుకొచ్చారు. My Media, the voice of India.